హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ కేవీఎస్. ఫ్రెండ్స్, నేను కరెక్ట్గా ఇదే మంత్లో May 7th లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే పెట్టాను. సేమ్ జూమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పి. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దానికి చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ఈ ఇయర్ మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడింది. అది ఫస్ట్ లాక్డౌన్ పడినప్పుడు చేశాను, మంచి రీచ్ వచ్చింది. అండ్ ఇప్పుడు సెకండ్ లాక్డౌన్లో కూడా అయితే సేమ్ అలాంటి వీడియోతోనే వచ్చాను. కాకపోతే ఇప్పుడు కొన్ని లేటెస్ట్ ట్రిక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి. అండ్ ఇప్పుడు ఈ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఖచ్చితంగా అందరూ చూడండి, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అండ్ ఇంకో థింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఫ్యాకల్టీస్, టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా మంచి ఫీచర్స్ అయితే చెప్పాను. అది ఓన్లీ ఫ్యాకల్టీస్కే కాదు, స్టూడెంట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కొన్ని క్లాసెస్ చూస్తున్నారు కదా, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో సెకండ్ లాక్డౌన్లో ఈ కొత్త జూమ్ ట్రిక్స్తో మీరు ఏం ట్రిక్స్ చేస్తారో తెలుసుకోండి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడే స్కిప్ చేయమాకండి. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఛానల్ అయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే లాస్ట్ ఇయర్ది, అందులో కావాలంటే కార్డ్స్లో వదిలేస్తాను, ఎండ్ స్క్రీన్స్లో పెడతాను. అండ్ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఎందుకంటే అందులో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అందులో మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు ఇప్పటికి, ఈ ఇయర్కి చాలా మందికి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ చాలా మందికి తెలిసి ఉండవు. వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అండ్ నా నుంచి ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ టీచర్స్, ముఖ్యంగా మీ ఫ్యాకల్టీస్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతే నా రిక్వెస్ట్ అయితే. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి దీనికోసం తెలుసు కదా, ఫస్ట్ జూమ్ అయితే కావాలి. జూమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మీటింగ్ అయితే నేను ఓపెన్ చేస్తాను. సపోజ్ ఇది ఒక మీటింగ్ అయితే నేను ఓపెన్ చేశాను. ఇది ఫుల్ స్క్రీన్ అండ్ ఇది ఇంకా అవ్వలేదు, కనెక్టింగ్ అని పడుతుంది. ఓకే, ఇప్పుడు డన్ అయిపోయింది. ఓకే, జాయిన్ విత్ ఆడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కింద కెమెరా ఉంది కదా, కింద కెమెరా, జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో సెట్టింగ్స్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక చూడండి, ఇప్పుడు సింపుల్ గా మీ బ్యాక్గ్రౌండ్ అయితే నేను మారుస్తాను. సింపుల్ గా ఏమి ఉండదు, జస్ట్ ఇది పెట్టేసుకుంటే మారిపోతుంది. అండ్ ఇది పెట్టుకుంటే ఈ బ్రిడ్జ్ వస్తుంది. అండ్ ఇవి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ దీంట్లో డిఫాల్ట్ ఉన్నాయి, మీకు నచ్చింది అయితే మార్చుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట, ఎఫెక్ట్ అయితే మటుకు. ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడక్కడ కొన్ని ఎడ్జెస్ అయితే పోతున్నాయి అనమాట. ఇదొకటి మీకు యూస్ఫుల్ అవ్వచ్చు అని చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, చాలా మంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉండొచ్చు, స్టూడెంట్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీస్ కానీ. వాళ్ళకు ఇదైతే యూజ్ అవుతుంది. అదేంటంటే, ఇప్పుడు మీరు కనుక ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, లైక్ మీ వీడియో అండ్ మొత్తం చూపిస్తా చెప్తాను, బెటర్ ఉంటుంది మీకు. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ సేమ్ ఇక్కడికే రండి. అయితే మీరేం చేస్తారంటే, జస్ట్ ఇక్కడ షేర్ స్క్రీన్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. మీకు స్క్రీన్ షేర్ చేయాలనుకుంటున్నారా, వైట్ బోర్డా, ఇవన్నీ వస్తాయి. జనరల్ గా అయితే అందరు ఏదైనా పీపీటీ వేసేటప్పుడు డైరెక్ట్ గా స్క్రీన్ షేర్ కొట్టి స్టార్ట్ చేస్తారు షేర్ అనేది. అది కాదు ఫ్రెండ్స్, మీ ఇక్కడ పక్కన చూస్తే బేసిక్ పక్కన అడ్వాన్స్డ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ అన్ని నేను చెప్పను. జస్ట్ ఇప్పుడు పవర్ పాయింట్ అన్నా కాబట్టి జస్ట్ పవర్ పాయింట్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి దీని మీద డబల్ ట్యాప్ ఇవ్వండి. మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో అదైతే ఓపెన్ చేయండి. ప్రెసెంట్ నేను ఏదో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, ప్రెసెంట్ ప్రివ్యూ అయితే అవుతుంది. మీకు చూడొచ్చు కింద నేను కనిపిస్తున్నాను చూడండి ఒక ఎడ్జ్ లో. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనకి ఇక్కడ ప్రెజెంటేషన్ ఇస్తూ లైక్ మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇది మంచి ఆప్షన్ అని చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు, పెద్దగా అండ్ చిన్నగా, ఇంకా చిన్నగా కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఒకటేసారి ప్రెజెంటేషన్ వేస్తూ వాళ్ళు వీడియో క్యామ్ లో కనపడాలనుకున్న వాళ్ళకి ఇది అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫీచర్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే, మీకు ఇక్కడ కెమెరా సింబల్ కనపడుతుంది కదా, సేమ్ మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ వీడియో సెట్టింగ్స్ లోకి రండి. వీడియో సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్ లోకి రండి. ఇక్కడ మీకు కింద చూసుకుంటే ఐ హ్యావ్ ఏ గ్రీన్ స్క్రీన్. ఇన్ కేస్ మీ బ్యాక్గ్రౌండ్ లో కనుక గ్రీన్ కలర్ మ్యాట్ ఉంటే గనక అది యూజ్ చేసుకోండి, మీకు బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. ప్రెసెంట్ నా దగ్గర గ్రీన్ కలర్ మ్యాట్ లేదు కాబట్టి చూపించలేదు. ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ వీడియో ఫిల్టర్స్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొన్ని ఫిల్టర్స్ అయితే పెడుతున్నాను. ఇవి జస్ట్ ఫిల్టర్స్. అండ్ ఇక్కడ ఇవి పెడితే మీకు ఇంకా బెటర్ గా అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడొచ్చు, థియేటర్
ఎఫెక్ట్ లాగా ఉంటుంది. అండ్ టీవీ ఎమోజీస్ టైప్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. వేరియస్ ఇవి మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇలాంటి వాటిలో చూస్తూ ఉండొచ్చు. సేమ్ అలాగే అయితే ఉంటాయి అనమాట, అలా పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇక్కడే ఇంకొక ఫీచర్ కూడా ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే మీ ఇక్కడ స్టూడియో ఎఫెక్ట్స్ అని ఉంది చూసారా, ఇదైతే క్లిక్ చేయండి. స్టూడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఇది నేను తీసేస్తాను ఫస్ట్ నన్ను. ఈ స్టూడియో ఎఫెక్ట్స్ ఇంకా చాలా బెటర్ ఉంటాయి. లైక్ ఎలా అంటే, మీరు ఇక్కడ మీ ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఐబ్రోస్ ని పెంచుకోవచ్చు. ఇంకా ఇన్ డీటెయిల్స్ అనమాట, డీటెయిల్స్ లో ఇన్ డీటెయిల్స్ గా పెట్టుకోవచ్చు. మీరు ఐబ్రోస్ అయితే చేంజ్ అవ్వచ్చు, అండ్ వాటి ఒపేసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మస్టాష్ అంటే బియర్డ్ అనమాట. ఆల్రెడీ నాకు కొంచెం ఉంది కాబట్టి మీకు అంత ఎఫెక్ట్ అయితే కనిపించకపోవచ్చు. ఒకటి నేను పెట్టుకొని దాని ఒపేసిటీ కొంచెం పెంచి చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు మస్తాష్ అయితే కొంచెం కొంచెం మారుతుంది. మీరు గమనిస్తున్నారో లేదు, నాకు కొంచెం ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇన్ కేస్ మీకు లేకపోతే ఇదైతే ట్రై చేయండి, మీకు వస్తుంది అనమాట. మీకు అక్కడ ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. ఇక్కడ నేనైతే ఏం పెట్టుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది లేడీస్ కి లైక్ లిప్స్టిక్ అలాంటివి అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ వేరియస్ కలర్స్ ఉన్నాయి, మీరు వాడాలనుకుంటే వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నన్ను ఇది పెట్టేస్తాను, అండ్ ఇది ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక టైప్ అయిన ఇక్కడే ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఇంకా ఇన్ డీటెయిల్ ఫీచర్స్ అనమాట. సో మేబీ మీరు లైక్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే, ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇవి కాకుండా మీరు ఏమైనా కొత్తగా యాడ్ చేసుకోవాలంటే, లైక్ ఇప్పుడు మీ కంపెనీ లోగోస్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేసుకోవాలంటే, జస్ట్ ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఈ పిక్చర్ అయితే సెలెక్ట్ చేశాను, అండ్ ఇప్పుడు ఇదైతే నేను యాడ్ చేస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు లోగో అయితే వచ్చేసింది. సేమ్ ఇలా మీకు నచ్చిన ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి నేను రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఇది ప్రెసెంట్ అయితే రిమూవ్ చేసేసాను అనమాట, నన్. అండ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఫీచర్ అయితే చూపిస్తాను, సేమ్ మళ్ళీ అక్కడే ఉంటుంది వీడియో సెట్టింగ్స్ లోనే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడే మనకి ఇంకొక సెట్టింగ్ కూడా అయితే ఉంది. అదేంటంటే, మీరు ఇక్కడ వీడియోలోకి రండి. వీడియోలోకి వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ మై వీడియోస్ లో అడ్జస్ట్ ఫ్రమ్ లో లైట్ అని చూస్తే ఇది ఆటోలో ఉంటుంది. జస్ట్ ఇది మాన్యువల్ లో పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను షూట్ చేస్తున్న సినారియోలో కొంచెం లైట్ లో ఉంది. సో ఏంటంటే, నేను బ్రైట్నెస్ అనేది అయితే పెంచుకోవచ్చు. ఇలాగా మీరే మాన్యువల్ గా అయితే బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ నేను ఆటోనే ఉంచేస్తాను, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇందాక మనం ఈ మస్టాష్ ఉండిపోయినట్టుంది, ఇది నేను తీసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఓకే, క్లియర్ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, ఇక్కడ మీకు చూడొచ్చు టర్న్ ఆన్ ఒరిజినల్ సౌండ్ అని చెప్పి. ఇది కనుక ఆన్ చేస్తే మన ఒరిజినల్ సౌండ్ అనేది అయితే వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఆఫ్ చేసుకుంటే మనకు కొంచెం రోబోటిక్ సౌండ్ లాగా అయితే వస్తుంది. ఇది వినే వాళ్ళకైతే వినపడుతుంది అనమాట. అంటే మీ పార్టిసిపెంట్స్ కి అయితే ఇంకా క్లియర్ గా అయితే ఉండొచ్చు. మీ స్టూడెంట్స్ తో అయితే మీరు ట్రై చేయండి. ఫ్యాకల్టీస్ అయితే, స్టూడెంట్స్ అయితే మీరు మీ ఫ్యాకల్టీస్ తో అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఈ ట్రిక్ అయితే ప్రెసెంట్ ఇది ఆన్ అండ్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి వాళ్ళ వాయిస్ నచ్చదు, సో వాళ్ళు ఏంటంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ టర్న్ ఆఫ్ ఒరిజినల్ సౌండ్, నేనైతే రోబోటిక్ సౌండే ఉంచుతున్నాను. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే, చాలా మంది ఆన్లైన్ క్లాసులు రికార్డ్ చేస్తారు, బానే ఉంటది. ఇప్పుడు ఈ స్టోరేజ్ మొత్తం ఎక్కడ చేయాలి అండ్ స్టూడెంట్స్ కి ఈజీగా అవైలబుల్ గా ఉండటం కోసం ఒక చిన్నది చూపిస్తాను. లైక్ ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ మీరు రికార్డ్ చేసేసుకున్నారు, మీ క్లాసెస్ అంతా ఉన్నాయి. మేబీ అది మీ గూగుల్ క్లాస్ రూమ్స్ లో కానీ గూగుల్ డ్రైవ్స్ లో కానీ పెట్టుకోవచ్చు. నేను ఒక సైట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్, otter.ai. ఈ సైట్ లోకి అయితే రండి. ఈ సైట్ లో ఏంటంటే, మీకు టోటల్ 600 minutes అయితే ఫ్రీగా ఇస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ గా మీరు చూడొచ్చు 600 minutes లెఫ్ట్. ఇది 31 days వరకు అయితే ఉంటాయి. సో మీకు గనక యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి ఈ ఫీచర్ అయితే. జస్ట్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ అని ఉంది సరే, ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఏదైతే క్లాస్ రికార్డింగ్ ఉంటుందో అది మొత్తాన్ని అయితే మీరు ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. మీరు మీ క్లాస్ అయితే రికార్డ్ చేసుకోండి. ఇదైతే చూపిస్తున్నాను జస్ట్ అంతే. మీరు ఇదే మీ స్టూడెంట్స్ కి పంపించుకుంటే క్లాస్ 31 days ఉంటుంది. 31 days వాళ్ళు క్లాస్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ సైట్ అయితే గుర్తుపెట్టుకోండి, otter.ai. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా వదిలేస్తాను, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. 600 minutes అయితే ఉంటుంది ఫ్రీగా అయితే. 600 minutes కావాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ చెప్తాను. నెక్స్ట్ ఫీచర్ ఇది ఎవరికైతే మీటింగ్స్ లో ఎక్కువ ఉంటారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ మీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఏదో వర్క్ లో ఉన్నారు అనుకోండి సపోజ్, అప్పుడు వెళ్ళి సడన్ గా ఇది అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేసుకోవడం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరేం లేదు, లైక్ ఇప్పుడు మీ సార్ గానీ టీచర్ గానీ 2+2 ఎంత అని అడిగారు, సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అప్పుడు మీరు ఆన్సర్ చేయాలనుకోండి, సపోజ్ మిమ్మల్ని అడిగారు ఆ క్వశ్చన్, జస్ట్ ఇక్కడ స్పేస్ బటన్ ఉంటుంది కదా, స్పేస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇప్పుడు చూస్తే మీకు టెంపరరీ అన్మ్యూటెడ్ అని ఉంటుంది. జస్ట్ ఆన్సర్ చెప్పేసి మళ్ళీ
స్పేస్ బటన్ అయితే రిలీజ్ చేయండి, ఇది మ్యూట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫ్యూచర్ ఎవరైతే అన్మ్యూట్ చేసుకోవడం మర్చిపోతారో వైల్ క్లాసెస్ జరిగేటప్పుడు వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు కొంచెం ఫీచర్స్ అయితే బాగుంటాయి, ఎందుకంటే ఇవి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ లాగా ఉంటాయి అనమాట. చూపిస్తాను అవి కూడా. అండ్ ఈ ఫీచర్స్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ముఖ్యంగా మీ టీచర్స్ కి అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి అంత బాగుంటాయి అనమాట. చాలా మందికి తెలియదు ఈ ఫీచర్స్ కూడా, సో నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫీచర్స్, ఇప్పటి వరకు ముందున్న ఫీచర్స్ మీకు మాక్సిమం తెలిసి ఉండొచ్చు, ఈ ఫీచర్ నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూపేయడం స్టార్ట్ చేస్తాను. దీనికోసం ఇక్కడ మీ కెమెరా ఉంది కదా, స్టార్ట్ సేమ్ అంతే. ఇక్కడ వీడియో సెట్టింగ్స్ ఉంది కదా, దాని మీదకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ జనరల్ లోకి అయితే రండి. జనరల్ లోకి వచ్చిన తర్వాత మీ ఇక్కడ కింద చూడొచ్చు వ్యూ మోర్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ మనం అన్ని చూసుకున్నాం, అంతా బానే ఉంది. ఇప్పుడు వ్యూ మోర్ సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వ్యూ మోర్ సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్రోమ్ లో ఒక సైన్ ఇన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అనమాట. మీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఈ మీటింగ్ అయితే ఎండ్ చేస్తాను. ఓకే, మీటింగ్ అయితే ఎండ్ చేశాను. ఇప్పుడు మీకు ఇక్కడ సైన్ ఇన్ ట్యాబ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీ జూమ్ అకౌంట్ లోకి అయితే సైన్ ఇన్ అవ్వండి. నేను ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ గా మీకు మీ అకౌంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీ లోగో వచ్చేస్తుంది, మీ ప్రొఫైల్ లోకి వెళ్ళిపోవచ్చు, ప్రొఫైల్ నుంచి అన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను మెయిన్ ఫీచర్స్ అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవేం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ కొన్ని ఫీచర్స్ ఎనేబుల్ అయి ఉంటాయి, లైక్ వెయిటింగ్ రూమ్. మీకు గనక లేకపోతే వెయిటింగ్ రూమ్ అనేది ఎనేబుల్ చేసుకోండి మీరు. అండ్ ఇప్పుడు నేను మెయిన్ గా చూపించే ఫీచర్ ఏంటంటే, ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే నేను చూపిస్తాను. లైక్ ఎలాంటిదంటే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత కంట్రోల్ F అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్రేక్ అవుట్ రూమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్రేక్ అవుట్ రూమ్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే నేను ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ సెట్టింగ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఈ సెట్టింగ్ ఎక్కడ మీకు ఉంటుంది, ఎక్కడ బాగా కనపడుతుందా అనేది. సపోజ్ మీరు కనుక ఒక లాంగ్ లెంత్ మీటింగ్ అనేది అయితే తీసుకుంటున్నారు, లైక్ ఒక గంట 2 గంటలు ఏదైనా సరే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలనుకున్నారు, దానికోసం మీరు మీటింగ్ ఆఫ్ చేసి మళ్ళీ చేయటం ఎందుకు అనుకుంటే, అప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ రూమ్స్ అని కొత్త ఆప్షన్ ఒకటి యాడ్ అయింది. ఇందాక వరకు లేదు, మరి ఇప్పుడు వచ్చింది. మనం ఎందుకంటే అక్కడ ఎనేబుల్ చేసాం కదా. ఈ బ్రేక్అవుట్ రూమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ బ్రేక్అవుట్ రూమ్స్, లైక్ ఎలా టీ బ్రేక్స్ తీసుకుంటాం కదా, అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రేక్అవుట్ రూమ్స్ అయితే పెట్టుకోవచ్చు. టోటల్ 3 రూమ్స్ అయితే క్రియేట్ అయినాయి. ఈ కావాలంటే రీనేమ్ చేయాలంటే రీనేమ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు క్లాస్ ఏ ఉంటారు కదా, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని అలా ఉంటారు కదా. సో అలా వాళ్ళకి మీరు ఈ క్లాస్ లోకి వెళ్ళండి అని చెప్పి అసైన్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం పార్టిసిపెంట్స్ కి ఇచ్చాం కాబట్టి వాళ్ళే అయితే అసైన్ అయిపోతారు. ఓపెన్ ఆల్ రూమ్స్. ఇప్పుడు ఆల్ రూమ్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఎవరికి వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఆ రూమ్ లో జాయిన్ అయిపోతారు. సపోజ్ ఇప్పుడు నేను జాయిన్ అవ్వాను అనుకోండి, ఏలో జాయిన్ అయ్యి ఇక్కడ ఏంటంటే కొంచెంసేపు వెయిటింగ్ టైప్, లేదంటే ఒకటే మీటింగ్ లో మీరు చాలా మీటింగ్స్ అరేంజ్ చేసుకునే టైప్ అనమాట. సో అది మీ ఇష్టం. ఈ బ్రేక్అవుట్ రూమ్ అనేది మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. లైక్ ఒకటే మీటింగ్ పెట్టి దాని నుంచి వేరియస్ రూమ్స్ క్రియేట్ చేసుకుంటారా అనేది ఇంకా మీ ఇష్టం. అది మీ ఫీచర్స్ మీ ఇష్టం అనమాట. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను ఇన్ డెప్త్ గా. బ్రేక్అవుట్ రూమ్స్ అంటే ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే లీవ్ బ్రేక్అవుట్ రూమ్ కనుక కొట్టారంటే మీరు మెయిన్ దానికి వచ్చేస్తారు, మెయిన్ సెషన్ లోకి వస్తారు. లేకపోతే మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఒక సెమినార్ జరుగుతుంది, దానికి సబ్ సెమినార్స్ ఉన్నాయి అనుకోండి, మెయిన్ సెమినార్ నుంచి సబ్ సెమినార్ లోకి స్టూడెంట్స్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుంది. అంటే చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ గా, మీకు యూస్ఫుల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే, సేమ్ మళ్ళీ ఇక్కడికే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ లోకి రండి. సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత మీరు ఇన్ కేస్ మీ పార్టిసిపెంట్స్ కి నాన్ వర్బల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే, లైక్ వాళ్ళు మీకు ఇవ్వాలనుకుంటే, దానికి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ ఏం లేదు, మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఇన్ మీటింగ్ బేసిక్ అని చూసారా, దీంట్లోకి రండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఫీడ్బ్యాక్ టు జూమ్ అని ఉంది. ఇది కావాలంటే మీరు ఎనేబుల్ చేయొచ్చు, లైక్ మీరు ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే, మీకు ఇక్కడ ఒక ఫీచర్ చెప్పాను కదా, ఏంటంటే అది నాన్ వర్బల్ ఫీడ్బ్యాక్. ఇది ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ మీరు దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఇది ఫీచర్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. జూమ్ యాప్ ఓపెన్ చేసి, సపోజ్ మీ ఫ్యాకల్టీ కానీ మీ టీచర్ కానీ క్లాస్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇన్ కేస్ మీ టీచర్స్ కానీ ఎవరైనా సరే ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్తాంటే, ఇక్కడ ఏం లేదు, కింద రియాక్షన్స్ అని చూస్తారు, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్, ఏదైనా టీచర్ ఆప్షన్ అడిగితే ఎస్ అని క్లిక్ చేయండి. లైక్ మన రైజ్ హ్యాండ్ లాగే అనమాట. ఇన్ కేస్
వాళ్ళు ఎస్ ఆర్ నో అంటే నో క్లిక్ చేయండి. అండ్ మీ టీచర్ కనుక మరీ స్లోగా వెళ్తుంటే స్లో డౌన్, అంటే ఫాస్ట్గా వెళ్తుంటే స్లో డౌన్ చెప్పండి. అండ్ స్లోగా వెళ్తుంటే స్పీడప్ చేయమని చెప్పండి. ఇది కొన్ని ఫీచర్స్ అనమాట. లైక్ రైజ్ హ్యాండ్ లాగే ఇక్కడ అడిషనల్ గా కొన్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫీడ్బ్యాక్ టైప్ అనమాట. అండ్ ఇవాళ రోజు వీడియోలో ఇది ఫైనల్ టిప్ అండ్ ట్రిక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది ఫైనల్ అనమాట. ఏదైతే ప్రీవియస్ గా జూమ్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయో వాటి మీదే, లైక్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. దీనికోసం మీరేం లేదు, కిందకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇక్కడ సెక్యూరిటీలో అలౌ యూజ్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇది ఆఫ్ లో ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేయడం వల్ల యూజ్ ఏంటో మీకు చూపిస్తాను ఇక్కడ వన్స్. అండ్ ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక మార్క్ వచ్చింది, గ్రీన్ కలర్ మార్క్. ఇక్కడ మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఇది ఏంటంటే ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో అయితే ఉంటుంది అనమాట. లైక్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఇది వరకు జూమ్ ఫేస్ చేసిన ఇష్యూ ఏంది అనేది, ఎందుకంటే వాళ్ళు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పెట్టలేదని. సో మీకు కావాలంటే ఇది ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా ఇవాళ రోజు వీడియోకి నేను కొన్ని గ్యాదర్ చేసుకొచ్చిన టిప్స్ అండ్ ట్రిక్. ఇవి మే నాట్ బి మీ అందరికి యూస్ఫుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది సెకండరీ. కాకపోతే తెలుసున్నా తెలియకపోయినా ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేస్తారని కోరుకున్నాను. అంతే ఫ్రెండ్స్, వీడియో కదా దిస్ ఓకే వియర్స్ సైనింగ్ ఆఫ్. అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్